మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చేసినటువంటి బీసీ కులగణన రిజర్వేషన్ల రౌండ్ టేబుల్ సమావేశానికి చేసిన అందరికీ కూడా పేరు పేరున బహుజన సేన తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోయే ముందు మదనపల్లిలో బీసీ సంఘాలకు ఆర్థికంగా ఉన్నటువంటి ఎన్నో బీసీ సంఘాలకు ఎంతో మంది బీసీ నాయకులకు లీడర్లుగా తయారయ్యి సంఘాలుగా ఏర్పరచుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆయన దురదృష్టవశాత్తు మన నుంచి ఈ రోజు ఉదయం 3-4 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. వారి యొక్క కుటుంబానికి మన బీసీ సంఘాల అందరి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అందరూ లేచి నిలబడి 2 నిమిషాల మౌనం పాటించాల్సిందిగా సభ్యులుగా కోరుతున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి మీకు ముందుగా పరిచయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామో ఆ ఉద్దేశాన్ని కూడా చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా భారతదేశం ఏర్పడిన నాటి నుంచి ఈ రోజు వరకు ఏదైనా సమాజం నష్టపోతూ వస్తుందంటే అది జనబలం ఉండి ఆ జనబలంతో సౌకర్యాలు అధికారాన్ని పొందలేక నష్టపోతూ వస్తున్నామంటే అది కేవలం బీసీ సమాజం మాత్రమే ఈ భారతదేశంలో నాటి నుండి నేటి వరకు నష్టాన్ని చూస్తుంది. ఆ నష్టంతోనే కొట్టిమిట్టాడుతూ జీవన గమనాన్ని కొనసాగిస్తాం. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఉన్నటువంటి బీసీలు దాదాపుగా ఈ దేశంలోనే సగభాగం ఉన్నటువంటి బీసీలు నేడు చాలా హక్కులకు అధికారాలకు చాలా దూరంగా నెట్టవేయబడ్డారు. అది ఏ రకంగా ఇక్కడ మనకు అణిచివేశారో ఎవరెవరి స్వార్థాల కోసం బీసీ సమాజం బలైపోయిందో ఎక్కడెక్కడ మన అభివృద్ధి కోసం సిఫారసులు కమిటీలు నివేదికలు సమర్పించారో ఎప్పుడెప్పుడు ఏ రకంగా నష్టపోయామో అవన్నీ కూడా కూలంకుశంగా చర్చించి భారతదేశంలో ఈ రోజున బీసీల కులాలు ఎన్ని కులాలు పూర్తిగా ఉన్నాయో ఇప్పటికీ సంపూర్ణమైన అధికారికంగా ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవు. అదే రకంగా ఎన్ని కులాలు ఉన్నాయో ఆ కులాల్లో ఎంతమంది జనాభా ఉన్నారో కూడా సంపూర్ణ లెక్కలు కూడా ఈ దేశంలో లేవు. ఈ రెండు ఏర్పడితే తప్ప ఎన్ని కులాలు బీసీలో ఉన్నాయో ఎంతమంది జనాభా ఉంటే ఆ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ వాటాలు ఫలాలు రాజ్యాధికారం అన్ని కూడా దక్కాలి అనే నినాదంతో మనము ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఆ రకంగానే మన జనాభా ఎంతో మన వాటా కూడా ఈ దేశంలో ఉండాలనే ఉద్దేశంతో జరుగుతున్నటువంటి ఈ పోరాట నేపథ్యంలో ఈ మధ్యనే 1950 నుంచి మొదలుకుంటే గత సంవత్సరం ముందు బీహార్ రాష్ట్రంలో బీసీల యొక్క కుల గణనని లెక్కలని బయట పెట్టడం జరిగింది. అక్కడ బయట పెడితే దాదాపుగా 48 నుంచి 50% వరకు మన జనాభా ఉన్నట్టుగానే తెలిసింది. కాబట్టి అదే రకంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం ఈ మధ్య అందరూ చూసాం. తెలంగాణ రాష్ట్రంలో బీసీ లెక్కలను కూడా బయట పెట్టడం జరిగింది. అది చాలా తప్పులు ఉన్నాయని చెప్పి చాలా విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యం మనం గమనిస్తున్నాం. ఇలాంటి నష్టాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా మనం కూడా ఆ నష్టాన్ని పూర్తికునే విధంగా ప్రభుత్వాలకు మన యొక్క సలహా సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ ప్రధానమైన ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశాన్ని గురించి మళ్ళీ కూడా 2 నిమిషాల తర్వాత మాట్లాడతాం. మొత్తం రావాల్సింది కాబట్టి ఈ సమావేశం గురించి వచ్చిన విషయాన్ని మీకు ఇచ్చిన కాన్సెప్ట్ ని మీ అందరికీ కూడా ఆ పుస్తకాల రూపంలో వాట్ ఈస్ వాట్ అనేది అన్ని కూడా పొందుపరచడం జరిగింది. కాబట్టి ఈ అంశాలపైన మీ అభిప్రాయాలు కూలంకుషంగా మనం చర్చించడానికి కార్యక్రమం పెట్టాం. వాదించుకోవడానికి కాదు, ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు. ప్రతి ఒక్క అభిప్రాయాలు కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది, ఆలోచించాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా వారి యొక్క ఆలోచన విధానాన్ని పంచుకోవాలని చెప్పేసి మేమంతా కూడా కోరుతున్నాం. నా పేరు సయ్యద్ సమీ హుసేని.
అదేవిధంగా సామాజిక కార్యకర్తలాగా సమాజంలో సమానత్వం కోసం, కుల మత రహిత సమాజం కోసం పాటుపడుతుంటాను. అదేవిధంగా తమ్ముడు చందు నా గురించి చాలా ఎక్కువే చెప్పాడు అనుకుంటున్నాను. బీసీ కులాల గణన, రిజర్వేషన్ల మీద ఒక సభ రౌండ్ టేబుల్ సమావేశం ఉంది. మీరు తప్పకుండా మదన్పల్లికి రావాలని చెప్పి మా తమ్ముడు పిలిచినప్పుడు ఒక 20 మంది 30 మందితో ఈ సమావేశం ఉంటుంది అనుకున్నాను. కానీ అల్హమ్దులిల్లా ఆ సర్వేశ్వరుడు యొక్క కృప కటాక్షం ఏంటంటే కొన్ని వందల మంది బీసీ కులాలు అందరితో సమానంగా నడవాలనే ఆలోచన ఉన్న సింహాలు ఈ రోజు ఇక్కడికి వచ్చి కూర్చొని ఉంటే మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నాలో కూడా ఒక శక్తి పెరిగింది. సోదరులారా, బీసీలంటే వెనుకబడిన జాతులు కాదు, బీసీలంటే వెనుకబడిన పనికిరాని మనుషులు కాదు, వెనుకబడిన వర్గాలు. సమాజంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఏ అగ్ర కులాల కార్యకర్తలు కానివ్వండి, ఏ అగ్ర కులాల నాయకులు కానివ్వండి, ఎవరు కూడా తమ ప్రాణ త్యాగాలు చేయలేదు. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కొంది కూడా బీసీ సోదరుల మాటను, వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు. సోదరులారా, ఈ రోజు ఛత్రపతి శివ మహారాజు ఉన్నారు. అతను ఎవరితో పోరాటం చేసినారు? బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసినారు. ఆంగ్లేయులను ఈ దేశం నుంచి తరమడానికి ప్రయత్నం చేసినారు. భారతదేశ స్వాతంత్రం కోసం మా రక్తాన్ని చిందించినాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 77 సంవత్సరాల తర్వాత కూడా మా హక్కుల కోసం జోలి పట్టుకొని మేము తిరుగుతున్నామంటే దీనికన్నా సిగ్గుతో తలదించుకునే విషయం వేరొకటి లేదని నేను తెలియజేసుకుంటున్నా. సోదరులారా, ఎప్పుడు దాకైతే మనం సమాజంలో అందరితో సమానంగా నడవము, ఎక్కడైతే శాసనాలు తయారు చేస్తారో, ఎక్కడైతే చట్టాలు తయారు చేస్తారో అటువంటి శాసనసభల్లో కానివ్వండి, పార్లమెంట్లో కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి మా ప్రతినిధులు లేకపోతే మా తలరాతలు మార్చే వాళ్ళు ఎవరుండరు. మీ హిందువుల్లో ఒక పెద్ద సామెత ఉంది, వడ్డించేవాడు మనమైతే ఎక్కడ కూర్చున్న ఇబ్బంది లేదని. ఎలక్షన్లు వచ్చినప్పుడు మా రెడ్డి గారు కానివ్వండి, చౌదరి గారు కానివ్వండి, మా ముస్లింలకు రా నవాబు కూర్చో నవాబు అంటారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏరా సాహెబ్ ఎందుకు వచ్చావురా సాహెబ్ అంటారు. అదే పరిస్థితి మా హిందూ బీసీ సోదరులు కూడా ఉందన్న వాస్తవాన్ని మీరు తెలుసుకోండి. ఓట్లు మాయి నోట్లు వాళ్ళయి, రక్తం మాది, వాళ్ళు హ్యాపీగా నిద్రపోవడం. వాళ్ళకి కానీ ఏదైనా చెప్తే, వాళ్ళకి ఏదైనా జరిగితే అన్నాలు వదిలేసి భుజాల మీద జెండాలు మోసుకుంటూ వాళ్ళ కోసం రక్తాన్ని చిందిస్తాం. ఒక నాయకుడి కోసం ఒక బీసీ సోదరుడు కానివ్వండి, లేదా ఒక మైనార్టీ సోదరుడు కానివ్వండి, బొటన్ వేలు కోసుకొని రక్త తిలకం చేస్తాడు. ఒక బీసీ సోదరుడు కోసం లేదా ఒక ముస్లిం కోసం ఏదైనా ఒక అగ్రకులాలకు చెందిన వ్యక్తి తన బొటన్ వేలు కోసుకొని రక్తం పెట్టిన సందర్భం మీరు కానీ చూసుంటే తెలియజేయండి. మళ్ళీ వచ్చినప్పుడు ఆ యాదవ్ని గురించి ఏదో చెప్పాడు అంటారు. మేమిద్దరం కూడా నాయకుడి దగ్గరే ఉంటాం. మమ్మల్ని ఇద్దరిని కలవనికుండా అతను ముక్తలు చెక్కలు చేస్తుంటాడు. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా, మా బీజేపీ సోదరుడు ఇందాక చెప్పాడు, కేంద్రంలో బీసీ కులాలకు చెందిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు, బీసీలకు న్యాయం చేస్తారని చెప్పి మదనపల్లి సభా వేదిక మీద నుంచి ఇక్కడున్న నా హిందూ సోదరుల సాక్షిగా నరేంద్ర మోడీ గారికి ఒక సవాల్ విసురుతున్నా. నరేంద్ర మోడీ గారు, మీరు బీసీ కులాలకు రక్షించడానికి వచ్చాను, రక్షిస్తానని చెప్తున్నారు కదా, అన్ని చట్టసభల్లో 50% బీసీలకు రిజర్వేషన్ అని చెప్పండి. బేషరతుగా భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా మోడీ జిందాబాద్ అని చెప్పిస్తారు. మీకు సత్వ దమ్ము కానీ ఉంటే ఎనీ బీజేపీ లీడర్, మీరు భారతదేశంలో ముస్లింలకు కాదు, భారతదేశంలో ఉన్న ఈ బీసీ సోదరులకు అన్ని చట్టసభల్లో, అన్ని ఉద్యోగాల్లో, అన్ని రంగాల్లో 50% రిజర్వేషన్ ఇస్తున్నానని చెప్పి పార్లమెంట్ లో బీజేపీకి మెజార్టీ ఉంది కదా, అనౌన్స్ చేయించండి. అన్ని రాష్ట్రాల్లో, కేంద్ర ప్రభుత్వాల్లో 50% రిజర్వేషన్ మేము బీసీ సోదరులకు ఇస్తున్నామని చెప్పి కానీ బీజేపీ పార్టీ అనౌన్స్ చేస్తే భారతదేశంలో ఉన్న వ్యక్తుల్లో అసదుద్దీన్ ఓవైసీ చేత కూడా మోడీ జిందాబాద్ అని చెప్పిస్తాను, లేకపోతే నా పేరు తిప్పి పెట్టుకుంటారు. రిజర్వేషన్లని ఈ భారతదేశంలో బీసీలు 51% ఉన్నారని కాకా కాలేకర్ కమిటీ చెప్తే, అదేవిధంగా పుట్టుస్వామి కమిషన్ అని 54% అని చెప్తే, కాదు మురళీధర్ రావు కమిషన్ ఇంకో పర్సెంటేజ్ అని చెప్తే, ఈ భారతదేశంలో కల్లుబుల్లు మాటలు చెప్తూ బీసీల మీద ఏ ప్రభుత్వానికి ప్రేమ లేదు. దయచేసి ఒకసారి మనం ఇది గుర్తించాలా.
ఇందాక అన్నోళ్ళు చెప్పారు, నరేంద్ర మోడీకి నిజమైన బీజేపీ పార్టీకి నిజమైన నిబద్ధత, నిజమైన ప్రేమ ఉంటే ఈ బీసీలు మన తన కులం బీసీ కులం తన ఓబీసీని చెప్పుకున్నటువంటి నరేంద్ర మోడీ నిజమైన ప్రేమ ఉంటే, నిజమైన అణగారిన వర్గాల మీద అతనికి అభివృద్ధి చేయాలని ధ్యేయం ఉంటే, ఇందుకు మీద మన అన్న సెమీ గారు చెప్పినట్టు 50% ఏదైతే సగం మేము సగం మాకు సగం అనే నినాదంతో మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి మనకి అసెంబ్లీలో పార్లమెంట్ లో మీరు 50% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయండి. నిజంగా మీకు తల వంచి సలాం కొడతాది ఈ జాతి అని చెప్పేసి కూడా వేదిక నుంచి తెలియజేస్తున్నాం. ఒకసారి ఆలోచించాలా, పశువుల కంటే హీనంగా బీసీలను చూస్తున్నారు, పశువుల కంటే హీనంగా చూస్తున్నారు. మనలో ఒక ఓటు బ్యాంక్ గానే వాడుకుంటున్నారు. ఈ రోజు ఎలక్షన్ వస్తే 50 పౌరులు అని చెప్పి ఉదాహరణ చేయడం, మన మాదిగన్న పౌరులు అనడం, కుమ్మరన్న మాలన్న అని ఆ రోజు ఇందాక భాషాన్ని చెప్పినట్టు ఎలక్షన్ వస్తే నవాబు అనడం, ఎలక్షన్ వస్తే అయిపోయిన తర్వాత సాయిబు అనడం. ఇది మన ఆత్మ వంచన, ఆత్మ గౌరవాన్ని కూలీ చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలకి మన అంతమనే మన రాజ్యాధికారమే. ఎవరు ఏ ఓట్లు ఎన్నున్నాయి, ఏ ప్రాంతంలో ఏ కులాల ఓట్లు ఉన్నాయి, ఎవరు మనకు ఓట్లు వేస్తారో వాళ్ళ ఓట్ల శాతం తొందరగా మనము ఎలక్షన్ల ముందర ఒక 15 రోజుల్లోనే 4 సార్లు నివేదికలు తీసుకొని మరి ఓట్లు వేయించుకునే ఈ రాజకీయ పార్టీలు గత 95 సంవత్సరాల నుంచి కులగణన చేపట్టి ప్రతి కులానికి న్యాయం చేయాలనే ఉద్దేశం ఎందుకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా మనం అందరం ఆలోచన చేయాలి. ప్రతి భారతీయుని లక్ష్యం అభివృద్ధి. భారతదేశంలో దాదాపు 85% మంది బడుగు బలహీన వర్గాల జాతులున్నాయి. అదేవిధంగా రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజిక పరంగా కానీ, విద్య ఉద్యోగాల్లో కులాల ప్రాతిపదికన, వెనుకబడిన వర్గాల ప్రాతిపదికన అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా కులగణన జరగాలి, రిజర్వేషన్లు ఉండాలి. ఇప్పుడు ఉన్నత వర్గాల బిడ్డలకు కావచ్చు, వారికి కావచ్చు, వాళ్ళకున్న సదుపాయాలు, వారికున్న ఆర్థిక వెలుసుబాటుతో వాళ్ళకి నాలెడ్జ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాగనేసి అది అట్లే కంటిన్యూ అయితే ఎప్పటికీ ఉన్నత వర్గాల పిల్లలు వాళ్ళు మాత్రమే అభివృద్ధి సాధించేదానికి వెసులుబాటు ఉంటుంది. వెనకబడిన కులాలకు, బడుగు బలహీన వర్గాలకు అది అందని ద్రాక్షలాగా నిలిచిపోయే ఆస్కారం ఉంది. కాబట్టి రిజర్వేషన్లు వద్దు అనుకునే వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయాలా, వెనకబడిన తరగతులకు ఏ విధంగా అభివృద్ధిలో భాగం పంచుకుంటారో, ఏ విధంగా వాళ్ళకి ఫలాలు అందుతాయో అని. కాబట్టి కుల గణన జరగాల్సిందే, రిజర్వేషన్లు ఉండాల్సిందే. ఆ విధంగా ఉంటే తప్ప మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందడానికి ముందుకు పోయే ఆస్కారం ఉండదు. ఇంతకుముందు అక్కడ ఒకసారి చెప్పినట్టు భారతదేశం యావత్తు ప్రభుత్వ వ్యవస్థలు ఉంటేనే ఇక్కడ ఈ రిజర్వేషన్లు పనిచేస్తాయి. రిజర్వేషన్ల ద్వారా వెనకబడిన తరగతులకు ఫలాలు అందుతాయి. అదేవిధంగా వ్యవస్థలన్నీ ప్రైవేటు పరమైతే రిజర్వేషన్లు ఎంత వచ్చినా కానీ ఏం ప్రయోజనం ఉంటుంది? అప్పుడు ప్రైవేటు వ్యక్తులు పీపీపీ ద్వారా సీనన్న గారు చెప్పినట్టు ప్రైవేటు సంస్థలు వాళ్ళ ఆర్థిక అభివృద్ధి, వారి సొంత ప్రాజెక్ట్ అభివృద్ధిని మాత్రమే చూసుకుంటారు. కానీ మిగిలిన ప్రజలందరికీ ఫలాలు అందేలాగా చూసే బాధ్యత వాళ్ళకు ఉండదు. ప్రభుత్వం మాత్రం అది ప్రైవేట్ మేమేం చేయలేమని చెప్పేసి చేతులు ఎత్తేసేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీలు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సింది ఏమంటే భారతదేశం యావత్తు ఉన్న గవర్నమెంట్ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ పరం కాకుండా చూసుకున్నంత వరకే మన రిజర్వేషన్లు కానీ కుల గణన ద్వారా మనం సాధించే అభివృద్ధి కానీ వీలవుతుంది. మన ఈ రోజు జరిగిన ఈ పోరాటానికి కులగణన రిజర్వేషన్లకు అంతకంటే మించి ప్రైవేటు పరం కాకుండా మనం చూసుకోగలిగితేనే, ప్రైవేటు పరం చేసే వాళ్ళను మనము ఎండగడితేనే మన అభిప్రాయాలు కానీ మన ఉద్దేశం కానీ సక్సెస్ అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు డి పద్మ యాదవ్, జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు, అన్నమయ్య జిల్లా. ఈరోజు మదనపల్లిలో బీసీల కులగణన రిజర్వేషన్ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ఏర్పాటు చేయడంలో
మన చందు గారు ప్రాముఖ్యత చాలా ఉంది. ఇక్కడికి వచ్చిన సంఘ నాయకులు అందరినీ చూస్తా అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మేము కూడా లాస్ట్ వీక్ సండే రాయచోట్లో బీసీ సంక్షేమ సభ ఒకటి ఏర్పాటు చేసినాము. కానీ మాకు ఇంతమంది హాజరు కాలేదు. ఈ పొద్దు చాలామంది చూసి అందరినీ చూస్తా అంటే నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది. ఇలాంటివన్నీ జరపాలా అనే ఉద్దేశం నాకుంది. ముఖ్యంగా ఈ బీసీల కులగణన రిజర్వేషన్లు జరగాలంటే మనలో కావాల్సింది మొట్టమొదట ఐక్యత. సంఘాలన్నీ ఐక్యతగా ఉంటేనే జరుగుతాయి ఏదైనా కూడా. మనమేమి బీసీలంతా బలవంతులమే, బీసీలు బలహీనం కాదు. కానీ బీసీలందరూ ఇప్పుడు చైతన్యవంతులు అవుతున్నారు, ముందుకు వస్తున్నారు. ప్రతి ఒక్కరికి రోషం, పౌరుషం అన్నీ ఉన్నాయి ఖచ్చితంగా. మహిళలు కూడా ముందుకు వస్తున్నారు. మహిళల గురించి ఎవరు మాట్లాడిన వాళ్ళే లేరు. మహిళలు కూడా బాగా ముందుకు వస్తున్నారు. వాళ్ళు కూడా అన్ని రంగాలలో ముందున్నారు. మగవాళ్ళకు సరి సమానంగా ఉన్నారు. ఇల్లు చూసుకుంటా కూడా వాళ్ళు బయట తన వంతు తన పనులు చేసుకొని సంసారం చేసుకుంటా వాళ్ళు కూడా సంపాదించుకుంటా ఎవరిని ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడుతున్నారు. ఇలాంటి ఉన్నప్పుడు మామూలుగా రాజకీయాలలో కూడా మహిళలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు సబ్కోటా కింద వాళ్ళకు కూడా ఇవ్వాలా. అందరము కూడా రాజకీయాల్లో ఉంటేనే మనకు సాధించుకోగలుగుతాం ఏదైనా కూడా అనేది నా ఉద్దేశము. ముందు మనం అంత ఐక్యంగా ఉండాలా. అన్ని సంఘాలు ఒకటి కావాలా. ఈ సంఘాలన్నీ అన్ని ఒకటి అయ్యేదానికి చాలా కృషి చేయాలా. ఈ కులగణన రిజర్వేషన్లు జరగాలంటే మనము అందరం ముందుకు పోవాలా. ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా మనము ముందుండి ప్రాణం సైతం లెక్క చేయకుండా ముందుండి పోరాడతామని నేను మాత్రము ప్రమాణం చేస్తున్నాను. ఈ చందు గారు ఈ కార్యక్రమము చేసినాడు. చాలా సంతోషము తమ్మునికి. నమస్కారం.